నమో భగవతే వాసుదేవాయ. ప్రపంచ తాత్విక వాంగ్మయంలో భగవద్గీతను పోలిన విశిష్ట గ్రంథం ఇంకొకటి లేదు. దానికదే సాటి. గుణత్రయ విభాగ యోగంలో కృష్ణ పరమాత్మ ఈ 3 గుణాలు గల మనుషులు ఎలా గుర్తించాలో తెలియజేశారు. ఆ గుణాలు మనలో ఉన్నాయి, మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఉన్నాయి. మనిషి దేహాన్ని గుణత్రయము బంధించి వస్తుంది. ఈ గుణాలలో ఏది ఎక్కువగా ఎవరిలో ఉంటుందో అదే విధంగా మనిషి ప్రవర్తిస్తాడు. దాన్ని బట్టి మనము గుర్తించవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునునికి చెప్పినటువంటి ఈ 3 గుణాలు సత్వ రజో తమో గుణాలు. నిర్మలమైనది, ప్రకాశకమైనది, అనామయమైనది, సుఖాసక్తితోనూ జ్ఞానాసక్తితోనూ కూడి ఉన్న మనిషి సత్వగుణం గలవారు. ఇక రాగాత్మకమై తృష్ణాకరమైన కర్మఫలాల పట్ల ఆసక్తి గలవారే రజోగుణం గలవారు. అజ్ఞానజన్యమై సమస్త మోహాలతో మునిగి ప్రమత్తత, అలసత్వం, ఎప్పుడు చూసినా నిద్రాసక్తి గలవారే తమో గుణం గలవారు. మరి ఈ గుణత్రయంలో ఏదో ఒకటి కలిగిన వారు మరణించిన తర్వాత ఏ గతి పొందుతారో కూడా భగవంతుడు తెలియజేశాడు. ఎవరిలో అయితే సత్వగుణము ప్రవర్ధమానం అవుతుండగా చనిపోతారో వారు ఉత్తమ లోకాలు చేరుతారన్నారు. రజోగుణము అభివృద్ధి చెందుతుండగా మరణించినట్టయితే వారు కర్మాసక్తుల ఇంట పుడతారని, తమోగుణము అభివృద్ధి చెందుతుండగా పరమపదించినట్టయితే అజ్ఞానుల పామరుల ఇంట జన్మిస్తారని తెలియజేశారు. ఎవరైతే భక్తితో తనను సేవిస్తారో ఈ గుణత్రయాలకు అతీతులై బ్రహ్మైక్యం పొందడానికి అర్హులవుతారని పరమాత్మ తెలియజేశారు. మరి మనలో, మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఏ గుణం ఉందో తెలుసుకోవడానికి పెద్ద సమయం ఏం పట్టదు. వారి ప్రవర్తననే ఏ గుణం గలవారో తెలియజేస్తుంది. అందుకే మనలో ఉన్నటువంటి గుణాన్ని గుర్తించి ఇకనైనా ఆ శ్రీకృష్ణ పరమాత్మ లేదా ఆ మహావిష్ణువు యందు భక్తి కలిగి చరించినట్టయితే గుణాతీతులై బ్రహ్మైక్యం పొందుతారని తెలియజేస్తూ లోకా సమస్త సుఖినో భవంతు.